ప్రధాన కాపరి, మంచి కాపరి. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరిని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి. ఈరోజు మంచి కాపరి మార్గం ఇరుకు మార్గం, మంచి కాపరి మార్గం జీవ మార్గం. మరి ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏమండి? మంచి కాపరి అయిన ప్రధాన కాపరి యేసు ప్రభువు మనకి మంచి కాపరిగా కనిపిస్తున్నాడు. ఆయనలో జీవమున్నది. ఆ జీవమే మనకు వెలుగై ఉన్నది. ఆ జీవమే మనలను పరలోకములో నిత్య జీవములో మనల్ని ఉంచే ఒక మంచి కాపరి. యేసు ప్రభు మన కాపరై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 65 యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుచున్న లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. దేవుడు చేతులు చాపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెడు మార్గములో దారి తప్పు నడుస్తున్నారు ప్రజలు. చెడు మాటలకు అలవాటు పడ్డారు, చెడు త్రోవలకు అలవాటు పడ్డారు, దారి తప్పిపోయారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, పరలోక మార్గాన్ని విడిచిపెట్టారు, జీవ మార్గాన్ని విడిచిపెట్టారు. తమ ఆలోచనల చొప్పున తమ ఇష్టానుసారంగా వారి యొక్క స్వేచ్ఛ కొరకు, ఆనందం కొరకు ఈ లోకంలో వాళ్ళు దారి తప్పిన గొర్రెలు. ఈ గొర్రెలను కాపాడటానికి మొదటి పేతురు పత్రిక, ఈ గొర్రెలను కాపాడటానికి మొదటి పేతురు పత్రిక, మనం ఒకసారి ఆ పేతురు పత్రికను చదువుతున్నప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతిరి కనుక ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళాలి. దేవునికి స్తోత్రం. మంచి కాపరి, మన ఆత్మలకు కాపరేసయ్య. మన ఆత్మలను కాపాడినవాడు, మన ప్రాణాలను కాపాడినవాడు, నరకం వైపు పోకుండా పరలోకం వైపు నడిపించగలిగిన గొప్ప రక్షకుడు యేసు ప్రభు.